ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందన్నారు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్. బానిస సంఖ్యల మధ్య ఇంతకాలం ఉన్నామన్నారు. స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేందుకు కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. అవినీతి ఆరోపణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఇరుక్కుపోయిందని చెప్పారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలను కేటీఆర్, హరీష్ రావు పిచ్చోళ్లను చేశారంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్తుంటే కడుపు కట్టుకొని చేతులు కట్టుకొని మనం అందరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పి, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా దోచుకొని ఇవాళ వాళ్ళు కుటుంబానికి మేలు చేసుకున్నారే తప్పితే తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కానీ తెలంగాణ అభివృద్ధికి మాత్రం ఏమాత్రం దోహదపడలేదు. నిన్నొక స్కామ్ లోపల యాదాద్రి లోపల కూడా 400 కోట్ల స్కామ్ అట. ఇటువంటి స్కాములన్నీ జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి లోపల కొనసాగలేక మరి ఇన్ని రోజులు ఈ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతూ మరి ఈరోజు స్వేచ్ఛ వాయువు పీల్చుకునే విధంగా స్వేచ్ఛ వాయువును పీల్చుకున్నట్టుగా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ లోపల రేవంత్ రెడ్డి గారి సమక్షం లోపల